మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సిఎంఆర్ కాలేజ్ బాలికల వసతి గృహం దగ్గర విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్లోని బాత్రూముల్లో కెమెరాలు పెట్టడంలో హాస్టల్ వార్డెన్ ప్రీతి హస్తముందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వార్డెన్ ప్రీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు బాత్రూమ్ వీడియోలపై ఫిర్యాదు చేస్తే బాధ్యతారహితంగా మాట్లాడిందని మండిపడుతున్నారు. అయితే వార్డెన్ ప్రీతిని విధుల నుంచి తొలగించాలని కాలేజ్ యాజమాన్యం చెబుతుంది. తొలగించామని, ఈ ఘటనలో 5 అనుమానితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రిన్సిపల్ నారాయణ వెల్లడించారు. వార్డెన్ ప్రీతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అయితే వార్డెన్ తన ఫోన్లో కొద్దిసేపటి క్రితం స్టేటస్ పెట్టడం సంచలనంగా మారింది. వార్డెన్ ప్రీతిని పోలీసులు అరెస్టు చేస్తే ఆమె ఫోన్లో స్వాధీనం చేసుకుంటే స్టేటస్ ఎలా పెడుతుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సిఎంఆర్ కాలేజ్ బాలికల వసతి గృహం దగ్గర విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్లోని బాత్రూముల్లో కెమెరాలు పెట్టడంలో హాస్టల్ వార్డెన్ ప్రీతి హస్తముందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వార్డెన్ ప్రీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు బాత్రూమ్ వీడియోలపై ఫిర్యాదు చేస్తే బాధ్యతారహితంగా మాట్లాడిందని మండిపడుతున్నారు. అయితే వార్డెన్ ప్రీతిని విధుల నుండి తొలగించామని కాలేజ్ యాజమాన్యం చెబుతోంది. ఈ ఘటనలో 5 అనుమానితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రిన్సిపల్ నారాయణ వెల్లడించారు. వార్డెన్ ప్రీతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అయితే వార్డెన్ తన ఫోన్లో కొద్దిసేపటి క్రితం స్టేటస్ పెట్టడం సంచలనంగా మారింది. వార్డెన్ ప్రీతిని పోలీసులు అరెస్టు చేస్తే ఆమె ఫోన్ ని స్వాధీనం చేసుకుంటే స్టేటస్ ఎలా పెడుతుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు కూడా మనమేం ఇష్యూ చేసేది ఏం లేదు. ఎవరు ఇబ్బంది పెట్టకపోయారు, ఎవరు మీరేం ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? ఎందుకంటే విషయం తెలుసుకోవాలి కదా మనకేం జరిగింది అన్నటువంటి. గేట్ పెట్టేసి ఇప్పటికే 5 అనుమానితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఒకవైపు ప్రిన్సిపల్ చెబుతున్నారు. బాత్రూమ్ లోకి కెమెరాలు పెట్టడంలో వార్డెన్ ప్రీతి హస్తముందని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వార్డెన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రిన్సిపల్ చెబుతున్నారు. కానీ వార్డెన్ ప్రీతి కొద్దిసేపటి క్రితమే స్టేటస్ పెట్టిందని విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. వార్డెన్ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆమె ఫోన్లో స్టేటస్ ఎలా పెడతారంటూ కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ కాస్త ఆందోళనకర పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ ప్రీతిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాత్రూమ్ వీడియోలపై ఫిర్యాదు చేస్తే బాధ్యతారహితంగా మాట్లాడిందంటున్నారు స్టూడెంట్స్. వార్డెన్ ప్రీతిని విధుల నుంచి తొలగించామని కాలేజ్ యాజమాన్యం చెబుతుంది. మొత్తం 5 నిందితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రిన్సిపల్ చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, సిఎంఆర్ కాలేజ్ వద్ద ఉదయం నుండి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రస్తుతం కూడా అదే కొనసాగుతుంది. విద్యార్థులు ఇంకా తమకు న్యాయం చేయాలి అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం సంబంధించి డైరెక్టర్లు వచ్చి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా విద్యార్థులతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే మహిళా కమిషన్ సభ్యులు కూడా వచ్చి విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందులు ఏముంది, గతంలో జరిగినటువంటి పరిస్థితులు ఏముంది, వీడియోలు ఏం జరిగినాయి, సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వారి నుండి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైతే ముందుగా వార్డెన్ ప్రీతి పైన విద్యార్థులు అయితే తీవ్రమైనటువంటి కంప్లైంట్స్ అయితే ఇస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. చాలా బాధ్యతారాహిత్యంగా మా పట్ల ఆమె వివరిస్తుంటుంది అంటూ అనేక కంప్లైంట్స్ ప్రీతి పైన చేస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఏదైతే ఇదంతా 2 రోజుల క్రితం నుండి ఈ సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు తీవ్రతరం అయిన తర్వాత కాలేజీ యాజమాన్యం ఈరోజు ముందుకొచ్చింది. కానీ ఇప్పటి వరకు మేము అనేక సందర్భాల్లో వారి దృష్టికి తీసుకెళ్లినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటూ కూడా విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే వార్డెన్ ప్రీతి ఎవరైతే ఉన్నారో ఆమెకు ముందుగా ఇట్లా ఒక 31st రోజు నైట్ ఒక షాడో కనిపించింది, మా వీడియోలు తీస్తున్నట్టు మాకు అనుమానం ఉంది అని ఆమె దృష్టికి తీసుకెళ్లగా ఆమె బాధ్యత రాహిత్యంగా మాట్లాడిందంటూ కూడా వాళ్ళు విద్యార్థులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈ సంఘటనలో ఆమె హస్తం కూడా ఉంటేనే ఆమె వారిని వెరికేసుకొచ్చి మమ్మలను
రివర్స్ లో తిట్టే ప్రయత్నం చేసిందంటూ కూడా విద్యార్థులు వాపోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు ఐదుగురికి సంబంధించిన ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణిస్తున్నారు. వాళ్ళ ఫోన్లు కూడా తీసుకొని ఎవరైతే డాటా ఉందో వారి రీట్రీట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. అజయ్, అంటే ప్రీతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, తన సెల్ ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారని ప్రిన్సిపల్ చెబుతున్నారు. కాకపోతే విద్యార్థులు ప్రీతి స్టేటస్ ని చూసాం, వాట్సాప్ స్టేటస్ ని, ఫోన్ వారి దగ్గర ఉంటే వాట్సాప్ స్టేటస్ ఎలా వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్, ఏం జరుగుతుంది? ఎస్, మనం చూడొచ్చు కొద్దిసేపు క్రితం ఆన్ రికార్డులో కాలేజీ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది ప్రీతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆమెను కూడా విచారిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కానీ అందుకు భిన్నంగా జరుగుతున్నటువంటి చర్యలను విద్యార్థులు తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రీతిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆమె చేతిలో ఫోన్ ఎలా ఉంటుంది, ఆమె కొద్దిసేపటి క్రితమే స్టేటస్ పెట్టిందంటూ ఆ స్టేటస్ కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు అయితే తీసి వైరల్ చేస్తున్నటువంటి సందర్భం కూడా చూడవచ్చు. పోలీసులు అదుపులోకి తీసుకోలేదు, కేవలం యాజమాన్యం మాకు కావాలని మమ్మలను పక్కదారి పట్టించే విధంగా కాలేజీ యాజమాన్యం చెబుతుంది. ప్రీతిని అదుపులోకి తీసుకోవాలి, అసలు ఈ సంఘటనలన్నిటికీ కారణం మేము గొడవ చేయడానికి ప్రధాన కారణం ప్రీతి అంటూ, అసలు ఇలా ఇంత దూరం రావడానికి కారణమే ప్రీతి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మాకు సమస్య రాగానే, మాకు ఇబ్బంది తలెత్తగానే మేము ప్రీతి దృష్టికే తీసుకెళ్లాము. ఆమె సరైన పద్ధతిలో డీల్ చేసే ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆమె మా పట్లనే రివర్స్ గా తీవ్ర పదజాలంతో మాట్లాడడం, దాంతో మేము ఈరోజు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది అంటూ కూడా విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్ ది సేమ్ టైం పోలీసులు విద్యార్థులకు అసలు ఏం జరిగింది అన్న అంశాలను రాబట్టే ప్రయత్నం చేయగా, ఒకటి షాడో విండో నుండి చూస్తే షాడో కనబడ్డదని, అక్కడ కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయంటూ కూడా వాళ్ళు పోలీసులు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎవరైతే అనుమానితులనిగా భావిస్తున్నామో, ఇక్కడ కిచెన్ లో పనిచేసే వాళ్ళైతేనేమి, కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరైతేనేమి, వాళ్ళ దగ్గర ఒక 5గురిని ఐడెంటిఫై చేశాము, వాళ్ళ దగ్గర నుండి ఫోన్లు తీసుకున్నాము. అక్కడ ఎలాంటి ఇమేజ్లు కానీ వీడియోలు కానీ మాకు దొరకలేదు. అయితే ఒకవేళ డెలిట్ చేసే అవకాశం ఉండడంతో ఆ ఫోన్లను కూడా ఫోరెన్సిక్ పంపించి వాటిని రీట్రీట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటివి దొరకలేదు అంటూ చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే కాలేజీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చేందుకు మేము సిద్ధమయ్యాము. ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్స్ అన్నింటినీ కూడా కొన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడం, అదేవిధంగా ఏదైతే సోలార్ ఫెన్సింగ్ కానీ ఎలక్ట్రిసిటీ ఫెన్సింగ్ కానీ లేకపోవడం, వీటిని అన్నింటినీ కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే లేడీస్ హాస్టల్లో పనిచేసే మేల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే పెట్టుకోవాలనే విధంగా మేము వాళ్ళకి సూచనలు చేయబోతున్నామంటూ కూడా పోలీస్ అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. అజయ్, ఈ ఘటనకు మొత్తం సంబంధించి సిఎంఆర్ కాలేజీ యాజమాన్యం ఏం చెబుతుంది? ఎందుకంటే బాలికల వసతి గృహం దగ్గర ఇలాంటి ఇష్యూ జరగడం అనేది చాలా పెద్ద న్యూస్. అసలు ఏం చెబుతుంది యాజమాన్యం? యాజమాన్యం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఈ అంశం ఎప్పుడు కూడా దృష్టికి రాలేదు. ఈ రోజు మాత్రమే మాకు ఈ అంశం మా దృష్టిలోకి వచ్చింది. మా దృష్టికి వచ్చిన వెంటనే మేము యాక్షన్ తీసుకున్నాము. ఎవరైతే వార్డెన్ ప్రీతి ఎవరైతే ఉన్నారో ఆమెను విధుల నుండి తొలగించామంటూ కూడా ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ అలా జరగలేదు అని విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే కాలేజీలో ఉన్నటువంటి సీనియర్ ప్రొఫెసర్లు, మహిళా ప్రొఫెసర్లతో కలిపి 5గురితో కలిపి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంది, లోపల ఏం జరిగింది అనే అంశాలపైన కూడా ఆరా తీస్తున్నాము. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను కూడా బేస్ చేసుకుంటాం. అదేవిధంగా పోలీసులు కూడా ఈ అంశం పైన ఎంక్వైరీ చేస్తున్నాం. మా దృష్టికి రాగానే మేము పోలీస్ కంప్లైంట్ చేసాం. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఏదైనా నిజాలు ఉంటే ఖచ్చితంగా వారికి శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇందులో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పిల్లలతో సమానమని చెబుతున్నప్పటికీ కానీ అందుకు భిన్నంగా జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే అదుపులోకి తీసుకున్నారని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో వార్డెన్ కూడా ఉంది. అదుపులోకి తీసుకున్న ఆమె దగ్గర ఫోన్ ఏ విధంగా ఉంది, ఆమె ఫోన్ ఎట్లా ఆపరేట్ చేస్తుంది, ఫోన్ తీసుకున్నారని చెప్పారు కదా, కానీ అందుకు భిన్నంగా ఆమె స్టేటస్లు ఎట్లా పెడుతుందంటూ వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంఘటనలో ఈ ప్రీతి హస్తం కూడా ఉంది అనేది విద్యార్థులు చేస్తున్నటువంటి ఆరోపణగా అయితే మనం చూడవచ్చు. మరి దీనికి కాలేజీ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి. ఎందుకంటే ఆమె నిన్ననే ఆమెను బయటికి పంపించామని ఒకవైపు కాలేజీ యాజమాన్యం చెప్తున్నప్పటికీ కూడా ఆమె నిన్న నైట్ విద్యార్థులకు భోజనాలు వాడించడం, అదేవిధంగా ఈ రోజు ఉదయం కూడా ఆమె కాలేజీ నుండి బయటికి వెళ్తున్నటువంటి విజువల్స్ స్వయంగా విద్యార్థినులే తీసి బయటికి వైరల్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్.